రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి పేజ్ సెటప్ చేయడం. ఓకే, పేజ్ సెటప్లో ఏమేమి వస్తాయంటే మనకి బార్డర్స్ బార్డర్స్, మార్జిన్ సెట్ చేయడం, వాటర్ మార్క్ సెట్ చేయడం, ఈ టాపిక్ చూద్దాం. సో మనకి జనరల్గా అయితే ఓల్డ్ వర్షన్స్లో ఇక్కడ డిజైన్ పక్కన లేఅవుట్ ఉంది కదా, లేఅవుట్లోనే మనకి పేజ్ బార్డర్స్ కానీ వాటర్ మార్క్ సెట్ చేయడం ఇక్కడనే వచ్చేటివి. ఇక్కడ మనకి దీంట్లో ఏంటి అంటే డిజైన్లు మనకు పెట్టారు. ఈ రిబ్బన్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ చూద్దాం, పేజ్ సెటప్ చేయడం చూద్దాం. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ ప్రింట్ ఎలా వస్తుందో తెలియాలంటే మనం ఫైల్ అనే దాంట్లోకి వెళ్ళి ఫైల్లో మనకి ప్రింట్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఇది యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్ ఇలా ప్రింటింగ్లో కనబడుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ డాక్యుమెంట్కి ఫస్ట్ ఎవరు కాపీ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ వాటర్ మార్క్స్ ఉన్నాయి, పేజ్ కలర్స్ ఉన్నాయి, పేజ్ బార్డర్స్ ఉన్నాయి. వాటర్ మార్క్ ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒరిజినల్ డాక్యుమెంట్ని ఏ రకం కూడా డిస్టర్బ్ చేయకుండా, ఓకే, బ్యాక్గ్రౌండ్లో వచ్చేదే వాటర్ మార్క్. సో వాటర్ మార్క్ ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా ఇంతకుముందు కొన్ని ఉన్నాయి, మనం ఇన్సర్ట్ చేసాం. బట్ కస్టమ్ వాటర్ మార్క్స్ మనం ఎలా ఇక్కడ డౌన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, కస్టమ్ వాటర్ మార్క్స్ మనమే మాన్యువల్గా టెక్స్ట్ ఎంటర్ చేయడం. ఇక్కడ నో వాటర్ మార్క్, పిక్చర్ వాటర్ మార్క్ అండ్ టెక్స్ట్ వాటర్ మార్క్. సో ప్రజెంట్ మనము టెక్స్ట్ వాటర్ మార్క్ ఇస్తున్నాము. లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ అని పెడుతున్నాను, కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈ టెక్స్ట్ ఇస్తుంది, మనమే మాన్యువల్గా ఎంటర్ చేయాలి అనుకుంటే టెక్స్ట్ వాటర్ మార్క్లు ఇక్కడ టెక్స్ట్ దగ్గర ఏ టెక్స్ట్ అయితే మీరు వాటర్ మార్క్లు ఇవ్వాలనుకుంటో అది టైప్ చేయండి. లేదంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్స్ కూడా ఉంటాయి కొంతమంది, ఇప్పుడు విజేత అకాడమీ, ఓకే. లేదు అనుకుంటే సంథింగ్ ఏదైనా కూడా బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలి అనుకుంటే మనం ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఇస్తున్నాను, మైక్రో ఆఫీస్. సో ఇది ఏమవుతుంది, నాకు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. నెక్స్ట్ ఫాంట్ కూడా ఏ స్టైల్ ఫాంట్ ఇవ్వాలి ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత సైజ్ ఏ సైజులో ఇవ్వాలి. సో మనం ఆటోమేటిక్ పెడదాం. సో పర్టికులర్ సైజ్ అంటే కాకుండా ఆటోమేటిక్ పెట్టండి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ కలర్లో కొంచెం డార్క్ కావాలంటే డార్క్, మీకు ఎలాంటి కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కొంచెం ఇక్కడ కలర్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నోనల్ అండ్ హార్జెంటల్ కావాలంటే హార్జెంటల్, ఓకే. డయాగ్నోనల్ కావాలంటే డయాగ్నోనల్ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేసేయండి. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం అది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్కి బ్యాక్గ్రౌండ్లో వాటర్ మార్క్ లాగా వస్తుంది. ఈ వాటర్ మార్క్ మన ఒరిజినల్ టెక్స్ట్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు. అర్థమవుతుందా? మీరు కావాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్ ప్రింట్లోకి వెళ్ళినా కూడా మనకి ఇలా ప్రతి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో మీరు ఏ టెక్స్ట్ అయితే ఎంటర్ చేస్తారో ఆ టెక్స్ట్ వాటర్ మార్క్ లాగా కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అదే వాటర్ మార్క్, ఆ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మనం రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు సేమ్ వాటర్ మార్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. డౌన్లో మనకి రిమూవ్ వాటర్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. సో ఇలా మనం వాటర్ మార్క్స్ టెక్స్ట్ది వాడుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు పిక్చర్ వాటర్ మార్క్ ఇవ్వాలి అనుకుంటే దీంట్లో మళ్ళీ కస్టమ్ వాటర్ మార్క్లోకి వచ్చేసి పిక్చర్ ఉంది కదా, పిక్చర్ వాటర్ మార్క్. ఈ పిక్చర్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ పిక్చర్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలనుకుంటున్నారు, సెలెక్ట్ పిక్చర్ పైన క్లిక్ చేయండి. మన ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఏదైనా పిక్చర్స్ కావాలంటే ఆ పిక్చర్ మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లాగా ఇవ్వచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ సమ్ ఒక పిక్చర్ ఉంది, ఇన్సర్ట్, ఓకే. ఇన్సర్ట్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత లైట్ కనబడుతుంది మనకు బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ వాష్ అవుట్ తీసేస్తేనేమో డార్క్గా కనబడుతుంది. వాష్ అవుట్ తీసేసాను. ఒకవేళ వాష్ అవుట్ సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేస్తే మనకి ఇలా లైట్గా పిక్చర్ వాటర్ మార్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే అవుతుంది. మళ్ళీ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ చెక్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్లో ప్రింట్, ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ మీరు చూడొచ్చు. సో మనం టెక్స్ట్ వాటర్ మార్క్ తీసుకోవచ్చు, పిక్చర్ వాటర్ మార్క్ కూడా తీసుకోవచ్చు. లేదా రిమూవ్ చేయాలనుకుంటే సేమ్ మళ్ళీ రిమూవ్ వాటర్ మార్క్. నెక్స్ట్ పేజ్ కలర్. సో పేజ్ కలర్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ పేజ్ కలర్ పైన క్లిక్ చేయండి. వాటర్ మార్క్ ఒకటి మనము జనరల్గా టెక్స్ట్ వాటర్ మార్క్ అయితే తీసుకుందాం, టెక్స్ట్ వాటర్ మార్క్, ఓకే. దీంట్లో క్యాపిటల్ పెట్టేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి కొంచెం డార్క్ బ్లాక్, అప్లై, క్లోజ్. సో ఒక వాటర్ మార్క్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పేజ్ కలర్ సెట్ చేయడం. పేజ్ మీకు ఏ కలర్లో డిస్ప్లే అవ్వాలి, ఇది మనకి ఈ పేజ్ కలర్ అనేది
డిజిటల్గా మాత్రమే మనకి యూజ్ అవుతుంది. చూడండి, ఏ కలర్లో మనకి పేజ్ కావాలి, పేజ్ కలర్స్ మీ కర్జర్ తీసుకెళ్ళిన ప్రతిసారి పేజ్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా 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 నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకో, జస్ట్ మూవ్ చేయండి అర్థమవుతుంది. మోర్ కలర్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. ఈ కలర్లో మీకు కాంబినేషన్ తెలిసి ఉంటే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ మీకు ఆర్జీబీ స్టైల్స్ ఎగ్జాక్ట్గా మీకు తెలిసి ఉంటే అవి కూడా టైప్ చేసుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళి పెంచుకోవడం, ఓకే, తగ్గించుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, ఓకే, మీ ఇష్టం. మీ కస్టమ్ స్టైల్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ అని ఓకే, ఆ కలర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పేజ్ కలర్లోకి వెళ్ళేసి ఫిల్ ఎఫెక్ట్స్, ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో చూడండి, ఫిల్ ఎఫెక్ట్స్లో పేజ్ కలర్లోకి వెళ్ళి ఫిల్ ఎఫెక్ట్స్ దీంట్లో చూడండి మనకి గ్రాడియంట్ కలర్స్ ఉన్నాయి, టెక్స్చర్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గ్రేడియంట్స్లోకి వెళ్ళిన తర్వాత వన్ కలర్, టూ కలర్, ఓకే, ప్రెసెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వన్ కలర్ పెడుతున్నాను. వన్ కలర్లో ఏ కలర్ కావాలో ఆ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. లైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే, డార్క్ ఆ లైట్ ఇక్కడ చూడండి, డార్క్ అయితే డార్క్, లైట్ అయితే లైట్. సో నేను కొంచెం లైట్ పెడుతున్నాను. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ కూడా వర్టికల్, ఇక్కడ ఇక్కడ కూడా షేడింగ్ ఆప్షన్ వర్టికల్, డయాగ్నల్ డౌన్ అప్, ఇది సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ బాగాలేదు కొంచెం ఇది డార్కే పెడదాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని చూడు కనబడుతుంది ఇది మనకి, ఇది మనకు అక్కడ డిస్ప్లే అయ్యేది. డార్క్ పెట్టారనుకో ఇది మూవ్ చేయండి, మనకు డార్క్ ఇలా ఇలా కనబడుతుంది డార్క్ లాగా. లేదు మీడియం పెడితే మీడియం, మీకు ఎలా కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో పేజ్ ఆ కలర్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసి లేదు కలర్స్ ఇంకా కావాలి అనుకుంటే, సారీ మోర్ కలర్ కాకుండా మనకి దీంట్లోనే ఫిల్ ఎఫెక్ట్స్, ఓకే, టూ కలర్స్, టూ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైలెట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మన కలర్స్లో రెడ్ పెడుతున్నాను. రెడ్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ, ఓ బాగాలేదు. ఓకే, దీంట్లోకి వచ్చేసి స్కై బ్లూ. ఓకే, ఈ టూ కాంబినేషన్ లేదనుకుంటే రైట్. సో ఈ కాంబినేషన్ సరిగ్గా వైటే పెడుతున్నాను. సో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది, హారిజెంటల్గా, వర్టికల్గా, ఓకే, అప్ డౌన్, ఫ్రమ్ కార్నర్, ఫ్రమ్ సెంటర్. సో ఫ్రమ్ కార్నర్ సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. టూ కాంబినేషన్లో మనకి ఇలా కలర్ అనేది ఫిల్ అవుతుంది పేజ్కి. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ ఫిల్ ఎఫెక్ట్స్లో మన పక్కన టెక్స్చర్ కూడా ఉంది చూడండి. టెక్స్చర్ సారీ ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ప్రెజెంట్ టెక్స్చర్లో మీకు టెక్స్చర్స్ కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. పేజ్ బ్యాక్గ్రౌండ్లో టెక్స్చర్స్ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ పేజ్ కలర్, ఫిల్ ఎఫెక్ట్స్, ఫిల్ ఎఫెక్ట్స్లో టెక్స్చర్స్. దాని తర్వాత ఇక్కడ ప్యాటర్న్లోకి వెళ్ళే ప్యాటర్న్ కూడా ఏ కలర్లో కావాలి, నాకు ఈ ప్యాటర్న్ కావాలి. కలర్స్ వచ్చేసి ఆ, కొంచెం ఎల్లో కలర్ పెడుతున్నాను, ఎల్లో వచ్చేసి అండ్ దాంతోపాటు ఇక్కడ గ్రీన్, ఆ కాంబినేషన్లో కలర్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే అవి వచ్చేస్తాయి మనకి. మళ్ళీ సెలెక్ట్ ఫిల్ ఎఫెక్ట్స్, తర్వాత పిక్చర్లోకి వెళ్ళిన తర్వాత మనం పిక్చర్ కావాలంటే మళ్ళీ సేమ్ సెలెక్ట్ పిక్చర్. ఓకే, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, సో రావట్లేదు మనకి, ఎర్రర్ వచ్చింది. మళ్ళీ సెలెక్ట్ చేయండి ఒకసారి, మళ్ళీ ట్రై చేయండి, సెలెక్ట్ పిక్చర్. ఓకే, సో సమ్ ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఏం లేదు, జస్ట్ పిక్చర్ తీసుకొని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా ఫిల్ అవుతుంది. లేదు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ నో కలర్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ కలర్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ బార్డర్స్. సో ఈ పేజ్కి మనం బార్డర్స్ ఎలా ఇవ్వాలి? సో పేజ్ బార్డర్స్లో ఏమేమి వస్తాయి, మనం ఎట్లా ఇవ్వాలి చూడండి. ఫస్ట్ ఇంతకుముందు లాస్ట్ మనకు హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో ఇక్కడికి వెళ్ళి మనం బార్డర్స్ అప్లై చేసాం, దేనికి పారాగ్రాఫ్కి అప్లై చేసాం. లేదు మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎంటైర్ పేజ్కి బార్డర్స్ అప్లై చేయాలి అనుకుంటే మనకి డిజైన్లో పేజ్ బార్డర్స్లో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, పేజ్ బార్డర్స్ అనేది పారాగ్రాఫ్కి వస్తాయి, ఇక్కడనేమో పేజ్కి వస్తుంది. ఈ పేజ్ బార్డర్ సెలెక్ట్ చేసుకొని బాక్స్ టైప్ బార్డర్ కావాలి, అందులో ఎట్లాంటి స్టైల్ మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు మీరు చూస్ చేసుకోండి. ఎలాంటి బార్డర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, నాకు ఈ బార్డర్ కావాలి. ఓకే, లేదంటే ఈ బార్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను, బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి టాప్ సెలెక్ట్ అయి ఉంది, టా- టాప్ తీసేసాను, మళ్ళీ క్లిక్ చేసాను, టాప్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేసి డౌన్ తీసేసాను, డౌన్. ఇలా మనము 4 బార్డర్స్ అప్లై చేయాలంటే ఇక్కడ 4 సెలెక్ట్ అయి ఉంటే 4 సైడ్ బార్డర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ కలర్లో బార్డర్ ఫిల్ చేయాలి, కలర్ వచ్చేసి గ్రీన్ కలరా, ఓకే, నెక్స్ట్ బ్లాక్ కలరా, రెడ్ కలర్, నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ థిక్నెస్, ఈ థిక్నెస్లో రావాలి, ఎంటైర్ డాక్యుమెంట్ రావాలి, క్లిక్ అని ఓకే. సో ఇప్పుడు సారీ మళ్ళీ చేద్దాం ఒకసారి, సారీ. బార్డర్స్లోకి వెళ్ళిన తర్వాత కలర్ మనకు రాలేదు, కలర్లో రెడ్ కలర్, ఓకే,
దెన్ క్లిక్ ఆన్ ఓకే. బార్డర్స్ ఒకసారి రిమూవ్ చేద్దాం. పేజ్ బార్డర్స్, ఓకే, నన్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ చేయండి పేజ్ బార్డర్స్, సారీ డిజైన్లో పేజ్ బార్డర్స్. పేజ్ బార్డర్లోకి వెళ్ళి మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలర్, బార్డర్ యొక్క కలర్స్ చూస్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో కలర్స్ అనేది వచ్చేస్తాయి. మీరు ఏ బార్డర్ కావాలి, ఏ స్టైల్లో కావాలి, ఎలాంటి కలర్లో కావాలి కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బాక్స్లో నేను కలర్ తీసేస్తున్నాను. బ్లాక్ బ్లాక్ కలర్లో ఇక్కడ ఇంకా మనకి డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. ఈ బార్డర్ కావాలి. ఓకే, బార్డర్ కలర్ ఏంటి, థిక్నెస్ ఎంత. సో థిక్నెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ ఆ బ్లాక్ మనం ఏది సెలెక్ట్ చేసుకుని ఆ స్టైల్ ఆ కలర్లోనే పేజ్కి బార్డర్స్ అని మొత్తం ఎంటైర్ పేజ్కి వచ్చేస్తాయి. ఓకే చూడండి ఇక్కడ ప్రతి ఒక్క పేజ్కి మనకి బార్డర్స్ అనేవి అప్లై అవుతుంది. నెక్స్ట్ అదే పేజ్ బార్డర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూడండి బార్డర్స్ అనేది ఇక్కడ మనం ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆర్ట్ కూడా ఇవ్వచ్చు దీంట్లో. సింపుల్గా కొన్ని ఉన్నాయి, మరి అంత బాగేముండదు. ఒకటి సెలెక్ట్ చేసుకొని, సో ఇది కాదు, సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ టైప్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మీకు కనబడాలంటే ఫైల్లోకి వెళ్ళి ఫైల్, ప్రింట్, ఇక్కడ ఇట్లా బార్డర్స్ కూడా ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు ఏంటి, ఈ పేజ్కి బార్డర్ ఉంది, దాంతోపాటు వాటర్ మార్క్ కూడా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే పేజ్ బార్డర్స్లో మీరు విడ్త్ పెంచవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కలర్ వచ్చేసి బ్లూ కలర్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇలా మనం పేజ్కి మన బార్డర్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. లేదు తీసేయాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నన్ పైన క్లిక్ చేసి దెన్ క్లిక్ ఆన్ ఓకే పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఆ బార్డర్స్ అన్ని రిమూవ్ అవుతాయి. సో మనం ఇక్కడ వాటర్ మార్క్ సెట్ చేయొచ్చు. ఓకే, పేజ్ కలర్స్ అండ్ పేజ్ బార్డర్స్ కూడా ఎలా ఇవ్వాలో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత లేఅవుట్లు చూడండి. లేఅవుట్లో మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్, కాలమ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మార్జిన్ సెట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఈ స్పేస్ మిగిలిపోయింది. మనకి రూలర్ ఇక్కడ పైన ఈ రూలర్లో ఇండియన్స్ కనబడుతున్నాయి కదా, అంటే ఇక్కడ నుంచి టెక్స్ట్ స్టార్ట్ అయింది. ఇదంతా మనకి మార్జిన్. టాప్ లెఫ్ట్ రైట్ టాప్ సమ్ మార్జిన్స్ అన్న ఉన్నాయి కదా, ఆ మార్జిన్ సైజ్ తక్కువ చేయాలన్నా లేదా మార్జిన్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అన్నా మనము పేజ్ సెటప్లో ఈ మార్జిన్స్ వాడాలి. నార్మల్గా 2.54 సెంటీమీటర్ టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ మార్జిన్స్ ఉన్నాయి. నారో పైన క్లిక్ చేస్తే తక్కువ అవుతుంది చూడండి. ఇప్పుడు తగ్గింది చూడండి, బార్డర్ తగ్గిందా లేదా. సో మీకు కావాలంటే ఫైల్లోకి వెళ్ళేసి ప్రింట్లో ఇది ఇక్కడ చూడండి, ఇది మనకి మార్జిన్, ఇక్కడ మార్జిన్ ఇంత వచ్చింది కదా, నేను బ్యాక్ వచ్చేసి మార్జిన్స్లో నార్మల్ పెట్టాను. ఇక్కడ చూడండి మళ్ళీ సైజు పెరిగింది. ఒకసారి నారో నారో అయితే నాకు కర్సర్ పట్టి ఇక్కడ ఇంత స్పేస్ ఉంది. నెక్స్ట్ మీకు తెలియాలంటే ఇక్కడ డ్రా ఉంది కదా, మనకి డ్రాలో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. ఇది మనకేంటి నా నారో పెట్టాను. సో ఇక్కడ మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళేసి మార్జిన్స్లో నార్మల్ పెట్టాను. ఓకే లైన్ కూడా మూవ్ అయిందా, షేప్, సారీ ఇలా కాదు, మనము డిజైన్ వచ్చేసి ఇది ఎరేజ్ చేస్తున్నాను. ఎరేజ్ గుర్తుండడం కోసం మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనకేంటి ఇక్కడనేమో తక్కువ స్పేస్ ఉంది. ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్ళేసి మార్జిన్ మారితే స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా మనము పేజ్ మార్జిన్స్ కూడా సెట్ చేయొచ్చు. ఓకే, టాప్ నార్మల్, నారో, మోడరేట్, ఇదొక స్టైల్. నెక్స్ట్ దాంతోపాటు వైడ్. ఓకే, ఇదొక మార్జిన్. ఇక చాలా చేంజెస్ కనబడుతుంది మీకు. మొత్తం మార్జిన్ అయిపోయి సెంటర్ మాత్రమే ఉంది. ఇలా డిఫరెంట్గా మీరు మార్జిన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. బై డిఫాల్ట్గా మాత్రం 2.54 సెంటీమీటర్ టాప్ లెఫ్ట్ బాటమ్ బార్డర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళేసి మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ టాప్ ఎంత ఉండాలి, ఎగ్జాక్ట్గా టాప్ ఎంత ఉండాలి, ఓకే, బాటమ్ ఎంత ఉండాలి, లెఫ్ట్ రైట్. ఇప్పుడు చూడండి దీంట్లో టాప్ బాటమ్ సేమ్ ఉంది, లెఫ్ట్ రైట్ ఎక్కువ ఉంది. నేను ఏం చేస్తున్నాను, మార్జిన్లోకి వెళ్ళేసి కస్టమ్ మార్జిన్, ఇక్కడ నాకు లెఫ్ట్ నేను 6 పెడుతున్నాను, 6 లేదా 7. ఓకే, ఇక్కడ కూడా 6.0. 10 క్లిక్ లేదు, మనకి బాగా ఎక్కువ చేంజెస్ కనబడాలి అంటే మనము దీన్ని ఒక 2 పెట్టేద్దాం, 4 పెడదాం, 4. ఇది వచ్చేసి ఇది కూడా 4, దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి కొంచెం చేంజ్ అయిందా లేదా. మళ్ళీ కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళేసి మీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమ్ మార్జిన్స్. ఓకే, దీంట్లో మళ్ళీ సేమ్ ఇక్కడ 4 ఉంది కదా, ఇప్పుడు నేను 8 పెడుతున్నాను, 8.08. నెక్స్ట్ ఇక్కడ కూడా
8.0 ఇక్కడ మనకు డౌన్లో చూడండి చేంజెస్ కనబడుతుంది, మీరు దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూడండి, మనం ఇలా పర్టికులర్గా ఎగ్జాక్ట్గా మనం సైజ్ తెలిస్తే మార్జిన్స్లోకి వెళ్ళి కస్టమ్ మార్జిన్స్లో మనము టాప్ లెఫ్ట్ బాటమ్ ఏ సైజులో ఉండాలో ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పేపర్ లేఅవుట్ మనకి నెక్స్ట్ ఉంటుంది చూడండి. నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ మార్జిన్స్లోకి వచ్చేసి నార్మల్ పెట్టేశాను. నెక్స్ట్ పేజ్ సెటప్లో ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే ఇప్పుడు మనకు పేజ్ ఎలా కనబడుతుంది, నిలువ కనబడుతుంది. ఇది మనము దీన్ని పోర్ట్రేట్ అంటాం. ఒకవేళ ఇదే పేజ్ అడ్డంగా ప్రింట్ చేయాలంటే ల్యాండ్స్కేప్ అంటాం. చూడండి, పోర్ట్రేట్ అంటే నిలువుగా, ల్యాండ్స్కేప్ అంటే ఇలా అడ్డంగా వస్తుంది. మళ్ళీ సేమ్ ఫైల్లోకి వెళ్ళండి, ఫైల్ ప్రింటర్. సో ఇది మనకి ల్యాండ్స్కేప్లో ప్రింటింగ్ అనేది వస్తుంది. పేజ్ సెట్ చేయడం. లేదు పోర్ట్రేట్లో కావాలంటే పోర్ట్రేట్. మీరు ఎలా డాక్యుమెంట్ని మీరు ప్రింట్అవుట్ చేయాలనుకుంటే అక్కడ ఓరియంటేషన్ పెట్టుకోండి. పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్ అనేది మీరు మార్చుకోండి. నెక్స్ట్ దాని తర్వాత సైజ్, పేపర్ సైజ్. బై డిఫాల్ట్గా మనం యూజ్ చేసే పేపర్ సైజ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ కోసం A4. మీరు ఇక్కడ పేజ్ సెటప్ కూడా చేయాలి. మీరు ఇక్కడ సైజులో ఏం సెలెక్ట్ ఉంది, A4. మీరు ఎడిట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసేటప్పుడు సైజులో A4 పెట్టి ప్రింట్అవుట్ A3లో A2లో లీగల్లో తీసారంటే మాత్రం ఎగ్జాక్ట్గా రావు, అలైన్మెంట్ చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేసి సైజులోకి వచ్చిన తర్వాత మీరు ఏ సైజు ప్రింట్అవుట్ ఇవ్వాలనుకుంటే అది ముందుగానే సెట్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు చేంజెస్ చేయాలి. సో పేపర్ సైజ్ కూడా మ్యాండేటరీ. లెటర్ ఓకే, లీగల్, జనరల్ మనం రెగ్యులర్గా వాడేది A4 21 సెంటీమీటర్ ఇంటూ 29.7. ఇక్కడ చూడండి లీగల్కి వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇలా ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది కాబట్టి ముందుగానే మనము డాక్యుమెంట్ చేసేటప్పుడు ఏ సైజు ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సైజుని ముందుగానే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, A4 కంటే A3 పెద్దది. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేయండి. A3లోకి వెళ్ళిన తర్వాత A3 చాలా పడుతుంది, విడ్త్ హైట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, A4 చిన్నది, A4 కంటే A5 చిన్నది. ఇక చూడండి 14.8 సెంటీమీటర్, A5 ఇంకా చాలా చిన్నది, ఇంతవరకు వస్తుంది. ఇలా మీరు పేజ్ సైజ్ అనేది సెట్ చేయండి. బట్ బై డిఫాల్ట్గా A4 వాడతాం, A4. ఓకే, నెక్స్ట్ కాలమ్స్. సో కాలమ్స్లోకి వెళ్ళి అంటే కాలమ్స్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు మనకి డాటా మొత్తం ఎలా కనబడుతుంది అంటే ఒకటే కాలం లాగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వస్తాను, వ్యూలోకి వెళ్దాం. మనకి ఇక్కడ వర్టికల్ రైట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత కాలమ్స్లో ఇది 1 కాలం సెలెక్ట్ అయి ఉంది. 2 కాలం క్లిక్ చేయండి, డాటా మొత్తం మనకి 2 కాలమ్స్లో వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. సో ఇంకొంచెం ఇలా చేయండి, వస్తుందా? 2 కాలమ్స్లో డాటా కావాలనుకుంటే 2 కాలమ్స్. జస్ట్ ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళేసి 1 కాలం కావాలంటే 1 కాలం. ఓకే, 2 కాలమ్స్లో కావాలంటే 2 కాలమ్స్, 2 కాలమ్స్లో వస్తుంది. నెక్స్ట్ 3 కాలమ్స్ కావాలంటే 3 కాలమ్స్. మీ డాటాని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేయడమే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఫస్ట్ పేజ్ 1 కాలమ్ ఉండాలి, బట్ సెకండ్ పేజ్ 2 కాలమ్స్ కావాలంటే సేమ్. సో ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియా మాత్రమే ఆ 2 కాలమ్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఈ 4 పారాగ్రాఫ్స్ మాత్రమే కాలమ్స్లో రావాలనుకోండి, 2 కాలమ్స్లో సెలెక్ట్ చేసుకోండి. అవి మాత్రమే 2 కాలమ్స్లో కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ 4 కావాలంటే 4, మీ ఇష్టం. ఎన్ని కాలమ్స్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే లెఫ్ట్ ఇలా మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలాంటి కాలమ్స్ మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేయాలి. సో నేను మళ్ళీ ఇది 2 కాలమ్స్, మళ్ళీ 1 కాలం. సో ఎంటైర్ డాక్యుమెంట్ చేంజ్ అవ్వాలంటే Ctrl+A సెలెక్ట్ ఆల్, ఇక్కడికి వచ్చేసి 1 కాలం, ప్రతిదీ 1 కాలంలోకి మారుతుంది. సో ఇలా మనము పేజ్ సెటప్స్ అనేది చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దాంట్లో బ్రేక్స్, లైన్ నెంబర్స్, హైపర్నేషన్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్.